గ్రేటర్ హైదరాబాద్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ట్రాఫిక్ నియంత్రణకు గూగుల్ సహకారం తీసుకోవాలని సూచన. మైక్రోసాఫ్ట్ విస్తరణలతో మరిన్ని ఉద్యోగాలు. గచ్చిబౌలిలో కొత్త క్యాంపస్ ప్రారంభించిన రేవంత్. మాజీ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ ఫైర్. తెలంగాణను క్యాసినో హబ్ గా మార్చారని ఆరోపించిన మహేష్ కుమార్. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు విచారణ వాయిదా. ఈ నెల 27కు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు. బయలుకుప్పెలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. సమస్యలను వివరించిన టిబిటియన్ శరణార్థులు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండే హైదరాబాద్ కు ఐటీఐఆర్ తీసుకురాలేదు. బీజేపీపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చీరుమలలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పర్యటన. గ్రామంలో సమ్మక్క సారళమ్మ జాతరను దర్శించిన మంత్రి సీతక్క. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో చిరుత సంచారం. సీసీ కెమెరాలు రికార్డైన దృశ్యాలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి రైతుల ఆందోళన. ఆధార్ సర్వర్ సమస్య వల్ల కొనుగోలు చేయటం లేదని ఆవేదన. కరీంనగర్ జిల్లా జమ్మికొండలో పత్తి రైతుల ఆవేదన. సీసీఏ లేకపోవడంతో దళారుల చేతిలో నష్టపోతున్నామన్న రైతులు. రేషన్ కార్డు కోసం యువకుడు ఆత్మహత్యాయత్నం. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఘటన. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో మావోయిస్టుల గుట్టురట్టు. డంప్ యార్డు స్వాధీనం చేసుకున్న ఐఈడీలను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు. మ్యాజిస్ట్రేట్ ముందుకు వల్లభనేని వంశీ. రిమాండ్ విధించాలని కోరిన కృష్ణలంక పోలీసులు. టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఆళ్ల నాని. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు. టీచర్గా మారిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్. కురుపం గిరిజన సంక్షేమ పాఠశాలలో పాఠాలు బోధించిన శ్యాంప్రసాద్. కర్నూలు డిఎంహెచ్ఓ కార్యాలయం ఆవరణలో అగ్ని ప్రమాదం. మంటల్లో దగ్ధమైన నిరుపయోగంగా ఉన్న అంబులెన్స్ వాహనాలు. తిరుపతిలో కిరణ్ రాయల్ పై కేసు నమోదు. బిఎన్ఎస్ యాక్ట్ 420, 417, 506 సెక్షన్ల కింద కేసులు. ఇకపై ఫాస్టాగ్ లో కొత్త నిబంధనలు. బ్లాక్ లిస్ట్ లో 70 నిమిషాల టైం మాత్రమే ఇచ్చిన ఎన్పీసీఐ. మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్. రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు. లోక్సభ ముందుకు కొత్త ఐటీ బిల్. మోజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం. మోడీతో భేటీ వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ప్రతీకార సంఘాలు ఉంటాయన్న అమెరికా అధ్యక్షుడు. అమెరికాలో కొనసాగుతున్న ప్రధాని మోడీ పర్యటన. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ తో భేటీ. జెలెన్స్కీకి ట్రంప్ వరుస షాక్లు. త్వరలోనే సౌదీలో పుతిన్తో భేటీ. బంగ్లాదేశీ హిందువుల మానవ హక్కుల హననం. నివేదికను వెల్లడించిన ఐక్యరాజ్యసమితి.